ఏ శోధన ఉంది ఈరోజు నీ ఇంట్లో? తమ్ముడా, ఏ శోధన చేత శోధించబడుతున్నావు? నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శోధన నాశనం కొరకు వచ్చింది కాదు. ఆ శోధన వాగ్దానం పొందటానికి రాజమార్గం. అది అర్థమైంది నేను చెప్పిన మాట? వాగ్దానం పొందటానికి అది రాజమార్గం. శోధన వాగ్దానానికి నిన్ను దగ్గరగా తీసుకుని వాగ్దానపు నెరవేర్పుకు నిన్ను దగ్గరగా తీసుకుని వెళ్తాదే కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, నాకు వచ్చిన శోధనలు ఏంటి, కలవరపడాల్సిన పని లేదు. విన్నారా? రైట్. 17వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు, 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. అదే ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యాడు. సేమ్ దావీదు జీవితం కూడా అదే. విన్నారా? దావీదు చిన్న వయసులో సమూయేలు